హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరేనా? ఓకే, సరే. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సరేనా? సరే. ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, ఓకేనా, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో స్టెబిలిటీకు గ్రోత్ లేకపోవడము, నెగిటివ్ ఎనర్జీ, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూ తగాదాలు, ఓకేనా, ఆస్తి తగాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. సరేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సరేనా? మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ది హెరోఫెంట్, 3 of Pentacles, the Tower card, 9 of Wands, 9 of Cups, King of Cups, 6 of Cups. కప్స్ చాలానే వచ్చాయి. సరే, చూద్దాం. ఓకే, ఈ కార్డ్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను ఒకసారి. సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే, సో వీళ్ళు ఏంటంటే క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు తను స్పిరిచువల్గా కూడా స్పిరిచువల్గా కూడా స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది అన్నమాట వీళ్ళలో. అండ్ డివోషనల్గా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక ఏంటంటే మూడ్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నారు. మూడ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఓకేనా? అంటే మూడ్ ఫ్లక్చువేషన్స్, మీ మెమొరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి తనకు. అంటే సో తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా డెఫినెట్గా ఈ టవర్ మూమెంట్ వల్ల తనకు అవేకనింగ్ జరుగుతుంది డెఫినెట్గా. సో ఈ డిస్టర్బెన్సెస్ అంటే మొత్తం ఏం లేదు, అంటే ఫౌండేషన్ లేదు అక్కడ, గట్టి పునాది లేదు అక్కడ. ఓన్లీ సెక్సువల్ డిజైర్స్ మాత్రమే ఉన్నాయి, ఏం లేదు అక్కడ రిలేషన్లో. సో అక్కడ దట్టు అది కాక అక్కడ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారంటే అది లేదు. ఓన్లీ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఉన్నాయి ఓన్లీ సెక్సువల్ డిజైర్స్ మాత్రమే. ఓకేనా? సో మోస్ట్లీ అది ఎండింగ్ దిశగా వెళ్తుంది, సిచ్యువేషన్ ఎండింగ్ దిశగా వెళ్తుంది అక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య. సో ఎందుకంటే ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్ కాదు. ఎందుకంటే తనకు నొప్పి కలగకూడదు. అంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒంటరితనంతో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్ తనకు తాను ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు అనమాట. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న చాలా లోన్లీగా, చాలా బాధతో ఉంటున్నారు. సారీ అండి. ఈ పర్సన్ తనకు తాను ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు. నేను ఎంతవరకు కరెక్టు, నేను ఎంతవరకు రాంగు, నేను ఎవరికి న్యాయం చేశాను అని తను ప్రశ్నించుకుంటున్నారు అనమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఒక ఎమోషనల్ సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి. సరే, చూద్దాం ఇంకా ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో. అంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో మీరు రాకముందు, సో మీ లైఫ్లోకి, అంటే ఈ పర్సన్ రాకముందు మీ పర్సన్ లైఫ్లోకి మీరు రాకముందు, మీ లైఫ్లోకి మీ పర్సన్ రాకముందు అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో అని కనబడుతుంది. సో పాస్ట్లో
అది అనేది ఉంది. సో మీతో రిలేషన్లోకి వచ్చిన కొంతకాలం తర్వాత మేబీ మీరు ఒక కమిట్మెంట్ అడిగారో, లేకపోతే ఎక్కువగా డీప్గా ఇన్వాల్వ్ అవుతున్నారో, ఈ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని పక్కన పెట్టేసి మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. ఓకేనా? అంటే అక్కడ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా కంబ్యాక్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని హ్యాపీగా ఉంటూ, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తూ, థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ, ఇక్కడ మీతో హ్యాపీనెస్ పొందుతూ, మీ నుంచి హ్యాపీనెస్ పొందుతూ, రొమాంటిక్ వర్డ్స్ కానీ, ఫ్లర్టీ వర్డ్స్ కానీ, లేకపోతే మీరు టైం స్పెండ్ చేయడము, ఒక మనసుకి ఒక ఆహ్లాదకరంగా మీరు మాట్లాడము, నీతో మాట్లాడితే బాగుండు, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇలాంటి ఫ్లర్టీ మాటలతో ప్లస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ఈ పర్సన్ మీతో డీప్ రిలేషన్లో కూడా ఉన్నారనేది కనబడుతుంది కొంతమంది విషయంలో. అంటే ఈ ఎనర్జీస్ ప్రకారం అంటే ఇక్కడ ఏంటంటే, అలాంటి ఈ పర్సన్ని మీరు చేస్తూ, ఈ పర్సన్ని ఎమోషనల్గా సాటిస్ఫై చేస్తూ, ఈగో సాటిస్ఫై చేస్తూ, ఓకేనా, అంటే మీ ఎనర్జీస్ని ఈ పర్సన్కి దారబోస్తూ, మీరు డ్రైన్ అయిపోతూ, అలసిపోతూ, మీ పర్సన్ ఎనర్జీస్ మీకు అందక, ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఎనర్జీస్ స్టక్ చేసి తీసుకొని పోయి మళ్ళీ థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? అంటే ఈ పర్సన్ కోసం మీరు చాలా సాక్రిఫైస్ చేశారు. ఈ పర్సన్కి దారబోస్తూ, మీరు డ్రైన్ అయిపోతూ, మీరు చాలా రిగ్రెట్ అవుతూ, ఈ పర్సన్ ఎనర్జీ మీకు అందక, ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఎనర్జీస్ స్టక్ చేసి తీసుకొని పోయి థర్డ్ పార్టీకి ఇస్తున్నారనేది కనబడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీని హ్యాపీ చేయడంలో నిమగ్నం అయిపోయారనమాట మీ పర్సన్. సో ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా డీప్ రిలేషన్లో ఉన్నారు. అర్థం చేసుకోండి. అంటే డౌట్ లేదు, ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే, ఎట్ ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్య, ఈ పర్సన్ ఎవరితోనూ ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అన్మ్యారీడ్ సమ్ అదర్ రిలేషన్ ఉన్నా, మీరు కాకుండా ఈ పర్సన్ అయితే సమ్ అదర్ రిలేషన్లో ఉన్నారనేది కనబడుతుంది. డ్యామ్ షూర్గా ఉంది. ఓకేనా? సో డ్యామ్ షూర్గా ఇక్కడ సమ్ అదర్ రిలేషన్లో ఉన్న మీరు కాకుండా ఈ పర్సన్ అయితే సమ్ అదర్ రిలేషన్లో ఉన్నారు. డ్యామ్ షూర్గా ఉంది. ఈ ఎనర్జీ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఈ పర్సన్ ఎవరితోనూ అటాచ్మెంట్ ఉండరు. ఓకేనా? కమిటెడ్ అది నిజంగా కమిటెడ్ రిలేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మెంటాలిటీ ప్రకారం ఎవరితోనూ లాయల్గా, రెస్పాన్సిబిలిటీగా ఉండరు అనేది అయితే కనబడుతుంది. అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకోరు. తిన్నామా, చేతులు కడుక్కున్నామా. సో ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ చాలా డిస్ప్యూట్స్, చాలా డిస్ట్రాక్షన్స్, చాలా డిటాచ్మెంట్లో ఉన్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అదర్ రిలేషన్షిప్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ ఎక్కువగా పాస్ట్ లైఫ్ ఎనర్జీస్లో ఎక్కువ కనబడుతుంది. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ ఇక్కడ డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మీ ఇద్దరు కూడా మల్టిపుల్ పాస్ట్ లైఫ్ గడిపి వచ్చి ఉన్నారు మీరు. సో మీ ఇద్దరు రిలేషన్లో ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నా కూడా ఈ పర్సన్ సమ్ అదర్ రిలేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ పర్సన్ లైఫ్లో నెంబర్ ఆఫ్ థర్డ్ పార్టీస్ ఉన్నారనేది కనబడుతుందండి డెఫినెట్గా. అండ్ ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే, ఇక్కడ మీరు వచ్చేసి ఒక పద్ధతి ప్రకారము, అంటే ఇక ఒక పద్ధతి, ఒక సంస్కారము, నీతి నిజాయితీ, సొసైటీకి కట్టుబడి ఉండడము, అంటే ఇలాంటి పర్సన్ మీరు. ఒక మంచి యాటిట్యూడ్, మంచి బిహేవియర్, ఒక పద్ధతి, ఒక సంస్కారము. ఓకేనా? సో మంచి కల్చర్ నుంచి వచ్చిన వ్యక్తి మీరు. సో రిలేషన్లోకి వచ్చినప్పుడు ఈ పర్సన్ అవన్నీ ఆలోచించరు. ఓకేనా? వన్స్ వచ్చిన తర్వాత మీరు ఈ పర్సన్ని ప్రెజర్ పెట్టినప్పుడు కమిట్మెంటు లేకపోతే టైం ఇవ్వమనో, తర్వాత లాయల్గా ఉండమనో, అప్పుడు అంటే జనరల్గా మీరు ఈ పర్సన్ మీరు ప్రెజర్ పెట్టినప్పుడు అంటే కమిట్మెంట్ ఇవ్వమనో, లేకపోతే టైం ఇవ్వమనో, లేకపోతే లాయల్గా ఉండమనో చెప్తే వీళ్ళకి నచ్చదన్నమాట. సో తన లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నాయని, నేను థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తున్నానని, నేను లాయల్గా లేరు అని మీ పర్సన్కి తెలుసు.
సో సొసైటీ పరంగా వీళ్ళు కొంచెం భయపడుతున్నారు. సొసైటీ విషయంలో తను నేను నేను ఇటు రిలేషన్స్లోను ఇటు సొసైటీ విషయంలో నేను బ్లేమ్ అవుతున్నాను అనే విషయం కూడా వాళ్ళకు తెలుసు. ఓకేనా. అంటే సొసైటీలో ఇప్పుడు మీరేమో ఇక్కడ సొసైటీలో చాలా ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి అనేది కనబడుతుంది. సొసైటీలో ఒక నేమ్ చెడిపోవద్దు, కానీ తనకు నచ్చినట్లుగానే మీరు ఉండాలి. సో మీరు ఎప్పుడైతే ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారో ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి కంబ్యాక్ అయిపోయారనమాట. సో అక్కడ హ్యాపీనెస్, సెక్సువల్ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్మెంట్ జరుగుతున్నాయి డెఫినెట్గా. ఓకేనా. సో ఇక్కడ ఇంకా వచ్చేసి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, కానీ ఇప్పుడు అక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య టవర్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇంకేం లేదు, అక్కడ గొడవలు, కొట్లాటలు, అంతా కొలాప్స్, చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి మధ్య. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు డెఫినెట్గా అక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి, ఎమోషనల్ హ్యాపీనెస్ కావాలి. ఇప్పుడు వీళ్ళకి స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది. సో ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తున్నారు వీళ్ళు. లైఫ్ అంతా అంధకారంగా ఉంది. ఒక పక్కన థర్డ్ పార్టీతో టవర్ మూమెంట్ జరుగుతుంది. సో యూనివర్స్ వీళ్ళకు లెసన్స్ నేర్పిస్తుంది మీ పర్సన్కి. ఎవరి వాల్యూ ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి నేర్పిస్తున్నారు యూనివర్స్ తనకి. సో స్పిరిచువల్ అవేకనింగ్ పీరియడ్ నడుస్తుంది మీ పర్సన్కి. సో మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా ఇప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ టైం నడుస్తుంది. యూనివర్స్ నుంచి కూడా వీళ్ళు లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఎవరు ఎలాంటి వ్యక్తి, ఎవరు ఎలాంటి వారు అనేది వీళ్ళు తెలుసుకుంటున్నారు. సో ఓవరాల్గా మీ పర్సన్కి అయితే ఎమోషనల్ సపోర్ట్ అయితే కావాలి. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు. ఎవరు కరెక్టు, ఎవరు ఎంతవరకు కరెక్టు, థర్డ్ పార్టీ ఎంతవరకు కరెక్టు, మీరు ఎంతవరకు కరెక్టు, తను ఎంతవరకు కరెక్టు, రాంగ్ అని చెప్పేసి వాళ్ళు ఇంటర్స్పెక్షన్ చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళకైతే మీ నుంచి అయితే ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి, మీ నుంచి ఒక రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు అనమాట. తాను ప్రశ్నించుకుంటున్నారు ఓవరాల్గా చెప్పాలంటే. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఓన్లీ సెక్సువల్ డిజైర్స్, సెక్సువల్ ఫుల్ఫిల్మెంట్ మాత్రమే జరుగుతున్నాయి. అది మాత్రమే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య. ఓకేనా. సరే, మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20 to 30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఓకేనా. సో ఇంకా నేను రాశుల పరంగా చెప్తాను. సో ఇక్కడ రాశులు ఏంటంటే కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. అదే నెంబర్స్ వచ్చేసి నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 16, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 9, మళ్ళీ నెంబర్ 9 వచ్చింది, నెంబర్ 17 అండ్ నెంబర్ 26. సో ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో మరి ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అని ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. ఓకేనా. సో మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్, ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.